తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర పూర్తయింది. మహాజాతరను పురస్కరించుకొని 2,00,00,000 వరకు భక్తులు ఆ వనదేవతలను దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మేడారంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. మేడారానికి వచ్చిన భక్తులు అమ్మవార్లకు చీరె సారె ఒడుబియ్యం, ఎత్తు బంగారంతో పాటు అమ్మవార్లకు కానుకలు సమర్పిస్తుంటారు. మేడారం మహాజాతరలో ప్రభుత్వం భక్తులకు కానుకలను సమర్పించేందుకు 828 హుండీలను ఏర్పాటు చేసింది. గత జాతరలో 540 హుండీలను ఏర్పాటు చేయగా ఈసారి అదనంగా హుండీల సంఖ్యను పెంచారు. మహాజాతరకు సంబంధించిన హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు. హుండీ లెక్కింపునకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈసారి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని కానుకలు సమర్పించారని, ఈసారి హుండీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వచ్చిన హుండీ ఆదాయంలో నుంచి 33% వాటా ఆనవాయితీ ప్రకారం పూజారులకు అందజేస్తామన్నారు. వస్తుంది, బంగారం వస్తుంది, మన కరెన్సీ వస్తాయి, కాయిన్స్ వస్తాయి, బియ్యం వస్తాయి, బట్టలు వస్తాయి. ఇవన్నిటిని కూడా లెక్కించి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మీ మీడియా వాళ్ళకి మళ్ళీ దాని యొక్క స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చిన దాన్ని ఏదైతే ఉందో 33% షేరు హైదరాబాద్ చేయడం జరుగుతుంది ఆనవాయితీగా. మరి ఆ పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి లాస్ట్ టైం 1,500,000 భక్తులు వస్తే ఈసారి 2.5 కోట్ల భక్తులు రావడం వల్ల ఇంకా మాకు ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా 7 to 10 days తీసుకుంటారు, కానీ ఈసారి ఇంకొక వారం 5-6 రోజుల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము లాస్ట్ టైం కంటే 3 అంతలు వస్తుంది ఇన్కమ్ అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. చాలా సాఫీగా జరగాలి. 200 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 300 మంది సేవా సమితి వాలంటీర్లు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. మొత్తం 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈసారి హుండీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ లెక్కింపునకు 10 రోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. లెక్కింపు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. లెక్కించిన నగదు మొత్తాన్ని ఏ రోజుకా రోజు సంబంధిత బ్యాంకులో జమ చేస్తారు. 250 కోట్ల రూపాయలతో ఈసారి మేడారంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది. మేడారంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో భక్తుల తాకిడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.